హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుందన్నమాట. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్లో కీలక ప్లేయర్గా ఉన్నటువంటి హ్యారీ బ్రూక్ డ్రాప్ అవుట్ అవడం జరిగింది. వాళ్ళ సొంత టీం అయినటువంటి ఇంగ్లాండ్ టీంకు సేవలు అందించేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు బ్రూక్ తెలిపాడు. హ్యారీ బ్రూక్ను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 6.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది రెండవసారి. గత సీజన్లో బ్రూక్ ఇలాగే ఐపీఎల్ ఆడకుండా వెళ్ళిపోవడం జరిగింది. గత సీజన్లో కూడా ఢిల్లీనే హ్యారీ బ్రూక్ను కొనుగోలు చేసింది. ఆ సీజన్లో హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలు అనేవి చెప్పి ఐపీఎల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ సీజన్లో హ్యారీ బ్రూక్ని ఢిల్లీ క్యాపిటల్స్ టీం కేవలం 4 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. అంతకుముందు సీజన్లో హ్యారీ బ్రూక్ని సన్ రైజర్స్ టీం 13.25 కోట్ల రూపాయలు పెట్టి దక్కించుకుందనమాట. హ్యారీ బ్రూక్ అదే అమౌంట్ని 2024 ఐపీఎల్లో కూడా ఆశించాడు, కానీ దానికి తగ్గట్టుగా మనీ అయితే రాలేదు. అందువల్ల లాస్ట్ సీజన్లో హ్యారీ బ్రూక్ వెళ్ళిపోవడం జరిగింది. సో బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం ఎవరైనా ఐపీఎల్ నుంచి ఇలా వెళ్ళిపోతే వారిని 2 సంవత్సరాల పాటు బ్యాన్ చేసే రూల్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఈ యొక్క రూల్ అనేది ఈ సంవత్సరం నుంచి అప్లై చేయడం జరిగింది. అది ఎలాగంటే ఐపీఎల్లో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వెళ్ళిపోతే అతన్ని ఖచ్చితంగా 2 సంవత్సరాలు బ్యాన్ చేయాలని రూల్ అయితే పెట్టింది. సో ఒకవేళ ఖచ్చితంగా హ్యారీ బ్రూక్ కనుక ఈ ఐపీఎల్ ఆడకుండా వెళ్ళిపోతే అతనితో పాటుగా వెళ్ళిపోవడానికి 3 ప్లేయర్లు అయితే సిద్ధంగా ఉన్నారనమాట. వాళ్ళలో మొదటి ప్లేయర్ ఆస్ట్రేలియా ప్లేయర్ అయినటువంటి మిచెల్ స్టార్క్, అండ్ మరో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ జంపా, అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్. వీళ్ళు 3 అయితే ఇతనితో పాటుగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా అయితే ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. మిచెల్ స్టార్క్ లాస్ట్ సీజన్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడనమాట. ఈ ఏడాది మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 11.75 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. 2025 సీజన్కు ముందు స్టార్క్ వ్యక్తిగత కారణాలను సాగుగా చూపి ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఐపీఎల్ 2025 తర్వాత ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాతో WTC ఫైనల్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. ఇదే కారణంగా మిచెల్ స్టార్క్ WTC ఫైనల్ కోసం ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం వచ్చిందనమాట. సో ఆడమ్ జంప కూడా సేమ్ అంతే అనమాట. ఈ సీజన్లో తనని సన్ రైజర్స్ టీం 2.4 కోట్ల రూపాయలు పెట్టి సొంతం చేసుకోవడం జరిగింది. తను కూడా ఆ పేమెంట్ అనేది నచ్చక సొంత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. సో ఆర్చర్ విషయానికి వస్తే ఈ ఐపీఎల్ తర్వాత మన టీమిండియా తోటి ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య టెస్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఆ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ టీం రెడీ అవుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అందుకోసంగా ఇంగ్లాండ్ టీం మేనేజ్మెంట్ ఆర్చర్ మీద ఒత్తిడి చేసి నువ్వు తప్పుకోవాలని ప్రెజర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువల్లనే ఆర్చర్ తప్పుకునే ఛాన్స్ అయితే కనపడుతుంది. సో ఈ విధంగా అయితే హ్యారీ బ్రూక్తో పాటుగా మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా అండ్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ నుంచి వైదొలిగే అవకాశం ఉంది. వీళ్ళు కనుక ఐపీఎల్ నుంచి సరైన కారణాలు లేకుండా తప్పుకుంటే మటుకు వీళ్ళ మీద 2 సంవత్సరాలు ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ విధించే అవకాశం ఉంది. ఇలా ఐపీఎల్ నుంచి సరైన కారణాలు లేకుండా తప్పుకోవడంపై మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ తెలపండి. సో ఇదిగా ఈ వీడియో అయితే. సో ఇలానే మీరు డైలీ క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.